శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ సాయినాథుని అనుగ్రహంతో మనం 24వ అధ్యాయంలోకి వచ్చాం. అంటే 4వ రోజు పారాయణ, ఆదివారం పారాయణలో 24వ అధ్యాయానికి వచ్చాం. ఈ అధ్యాయంలో మనకి ఏం తెలియచేస్తున్నారు? బాబా యొక్క హాస్యము, ఆయన చమత్కారము, శనగల లీల, ఇవన్నీ కూడా తెలియచేస్తున్నారు ఇందులో. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానాది చెప్పేదాం అని అనుకోవడం ఒక విధంగా అహంకారమే. ఇది చెప్దాము అది చెప్దామని అనుకోవడం మనకు అహంకారమే. ఎందుకని? మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించి కానీ మన ప్రయత్నమందు జయమును పొందము. ఎందుకంటే మన అహంకారాన్ని ఆయన పాదాల ముందు పెడితే కానీ మనం విజయాన్ని సాధించలేం. నేను చెబుతాను అని అనుకోవడం అహంకారం అన్నమాట. ఆ భగవంతుడు మనతో ఏది చెప్పిస్తే అది చెప్తాను అనుకోవడం, ఆయన యందు భక్తి కలిగి ఉండటం. అందువల్ల మనం అహంకార రహితులమైనట్లయితే మన జయము నిశ్చయము, మనకి నిశ్చయంగా విజయం లభిస్తుంది. ఎప్పుడు? అహంకార రహితులమైనప్పుడు. సాయిబాబాను పూజించటం వలన ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చు. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యాలను పొందుదాము. కాబట్టి ఎవరైతే క్షేమాన్ని కోరుకుంటారో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినాలి, మననం చేయాలి. దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందుతారు, చివరికి మోక్షానందాన్ని కూడా పొందుతారు. సాధారణంగా అందరూ హాస్యము, చమత్కార భాషణం అంటే ఇష్టపడతారు, కానీ తాము హాస్యాస్పదులు అవటానికి ఇష్టపడరు. కానీ బాబా చమత్కారం వేరు. అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా, నీతిదాయకంగా ఉంటూ ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలియచేస్తున్నారు. ఆయనకే ఒకసారి ఇలా జరిగిందట. ఏమిటది? షిరిడీలో ఆదివారం నాడు సంత జరుగుతూ ఉండేది. అంటే ప్రతి ఆదివారం సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణాలు వేసుకొని వారి సరుకులను అమ్ముతూ ఉండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదుకి వచ్చేవాళ్ళు. దాంతో మసీదు అంతా నిండిపోయేది. ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కిరిసిపోతూ ఉండేది. ఎందుకంటే సంత జరుగుతూ ఉంటుంది కదా, అందువల్ల కిక్కిరిసిపోతూ ఉండేది. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములు ఒత్తుతూ మనసునందు జపం చేసుకుంటూ ఉన్నాడు. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఇద్దరు కూర్చుని ఉన్నారు. శ్రీమాన్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షితు మొదలైన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. శ్యామ నవ్వుతూ అన్నాసాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నాయి చూడు అని చెప్పన్నాడు. ఆ విధంగా అంటూ హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల మీద రాలే. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగాన్ని కూడా సాగదీసి అక్కడ కూడా ఆ చొక్కాలో నుంచి దులిపాడు. దులిపేటప్పటికీ అందరికీ ఆశ్చర్యం కలిగినట్లుగా మరికొన్ని శనగ గింజలు కిందకి దొల్లటం ప్రారంభించాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని ఏరుకున్నారు. ఈ సంఘటన హాస్యానికి తావిచ్చింది. అది చూసి చక్కగా అందరూ నవ్వుకున్నారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎవరికి తోచినట్లు వాళ్ళు శనగలు చొక్కా చేతిలో ఏ విధంగా ప్రవేశించి ఉంటాయో అని ఊహించడం ప్రారంభించుకున్నారు. శనగలు చొక్కాలో ఏ విధంగా దూరి అక్కడ నిలవగలిగినవో హేమాడ్ పంత్ కూడా గ్రహించలేకపోయాడు. ఏ విధంగా చొక్కాలో దూరున్నాయో ఆయనకు కూడా తెలియలేదు. ఎవ్వరికీ సరి అయిన సమాధానం తోచక జవాబునివ్వనప్పుడు అందరూ కూడా ఆ అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉండగా బాబా ఈ విధంగా అన్నారు. ఏమన్నారు? వీనికి తానొక్కడే తినే దుర్గుణం ఒకటి కలదు. వీనికి అంటే అన్నా సాహెబ్కు ఒక్కళ్ళే తినే గుణం ఉంది. ఈ రోజున సంత రోజు కదా, శనగలు తింటూ ఇక్కడికి వచ్చాడు. వాని నైజము నాకు తెలుసు, అంటే ఆయన గుణం నాకు తెలుసు. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలో ఏం ఆశ్చర్యం ఉంది? ఆయన గుణం తెలుసు, ఎవరికి పెట్టకుండా తినే అలవాటు ఉంది. ఆ విధంగా చొక్కాలో పెట్టుకుని వచ్చాడు, దీంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది అన్నారు బాబాగారు. అప్పుడు హేమాడ్ పంత్ అన్నారు, బాబా, నేను ఎప్పుడు ఒంటరిగా తిని ఉండలేదు, నేను ఒక్కడనే ఎప్పుడు తినలేదు. అయితే ఈ దుర్గుణమును నాపై ఎందుకు మోపుతున్నావు?
ఈనాటికి ఎప్పుడు కూడా షిరిడీలోని సంత నేను చూసి ఉండలేదు. ఈరోజు కూడా నేను సంతకు వెళ్ళలేదు. ఆ విధంగా అయినట్లయితే నేను శనగల్ని ఏ విధంగా కొని ఉంటాను? నేను కొననప్పుడు నేను ఎట్లు తింటాను? నా దగ్గర ఉన్న వారికి పెట్టకుండా ఎప్పుడూ ఏమీ తిని ఎరగను నేను అని చెప్పి అన్నాడు. అప్పుడు మళ్ళీ బాబాగారు, అవునది నిజమే, దగ్గరున్న వాళ్ళకి ఇస్తావు. ఎవరు దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏం చేయగలం? కానీ నీవు తినటానికి ముందు నన్ను స్మరింతువా? నేను ఎల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా అని చెప్పి అడిగారు. అంటే అర్థం ఏమిటి? మనము ఏది తిన్నా కూడా అది భగవత్ ప్రసాదంగా మనం భగవంతుడిని తలుచుకుని తినాలి అని మనకి ఆంతర్యంగా చెప్తున్నారనమాట. ఇందులోని ఆంతర్యం అది. అంటే ఏది తిన్నా కూడా పరమేశ్వర అర్పణమస్తు అనుకుని నోట్లో వేసుకుంటే అది ప్రసాదం కింద లెక్క. అంటే ఒకరికి పెట్టి తిన్నట్టే అవుతుంది కదా, అదే చెప్తున్నారు ఇందులో నీతి ఏంటంటే, ఈ సంఘటనమున బాబా ఏం చెప్తున్నారో జాగ్రత్తగా గమనిద్దాం. ఏంటంటే, పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందాన్ని అనుభవిస్తుంది. కనుక మొదలే భగవంతుణ్ణి స్మరించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఇది కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమవుతుంది. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఈ విషయాన్ని మొదట గురునికి అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోతుంది. అంటే ముందు మనం భగవంతుడికి సమర్పించుకున్నట్లయితే విషయ సుఖాల మీద ఉన్నటువంటి అభిమానం అదృశ్యమైపోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఏ పని చేసినా పరమేశ్వర అర్పణమస్తు అని అనుకుని చేయమంటున్నారు. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాణిని కూర్చిన వృత్తులన్నింటినీ మొట్టమొదట గురువునికి అర్పించాలి. ఈ అభ్యాసాన్ని ఆచరించినట్లయితే దేవుడు వృత్తులన్నీ నిర్మూలన మగుటకు సహాయపడును. వృత్తులంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు ఇవన్నీ కూడా నిర్మూలనం అవటానికి, నాశనం అయిపోవటానికి గురువు మనకి సహకరిస్తారు. అందుకని ఏ పని చేసినా కూడా గురువు పాదాలకు అర్పించి చేయమని చెప్తున్నారు. విషయములను అనుభవించే ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినట్లయితే ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అనే ప్రశ్న ఏర్పడుతుంది. ఏదైనా ఒక పని చేసే ముందు బాబా మన దగ్గరే ఉన్నారు అని ఆలోచించుకున్నట్లయితే అందులో ఆ వస్తువుని మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా, అనుభవించవచ్చా, అనుభవించకూడదా అన్న ప్రశ్న వస్తుంది. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెడతాం. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అది మనం తీసుకోవడానికి కానీ, తినడానికి కానీ, అనుభవించడానికి కానీ పనికిరాదు అని తెలిసినప్పుడు దాన్ని వదిలేస్తాం కదా. అలా వదిలేసే ఆలోచన ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు మన గురువు అంటే బాబా మన దగ్గరే ఉన్నారు అన్న ఆలోచన ఉన్నప్పుడు మనం వీటన్నిటిని, ఈ చెడు పనులకి దూరంగా ఉంటాము అని చెప్తున్నారు. ఈ విధంగా మన దుర్గుణాలన్నీ కూడా నిష్క్రమిస్తాయి. మన శీలము చక్కబడుతుంది. గురువునందు ప్రేమ వృద్ధి పొందుతుంది. శుద్ధ జ్ఞానము మొలకెత్తుతుంది. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యమున ఘనమున లీనమవుతుంది. బుద్ధి చైతన్యము ఘనమున లీనమవుతుంది. అంటే మన బుద్ధి కూడా ఆయనలో లీనమవుతుంది. అప్పుడే మనకి ఆనందము, సంతృప్తి కలుగుతుంది. గురువునకు దేవునకు ఎవరు భేదమును ఎంచెదరో వారు దైవమును ఎక్కడనూ చూడలేరు. గురువుకి దైవానికి భేదాన్ని ఎవరైతే ఎంచుతారో వాళ్ళు ఎక్కడా కూడా భగవంతుణ్ణి చూడలేరు. భేదభావములన్నింటినీ పక్కకు తోసి గురువును దేవుని ఒక్కడిగానే భావించాలి. గురువు దైవము ఇద్దరు ఒకటే అని చెప్పి భావించాలి. అంటే గురువుని ఆశ్రయిస్తే మనం భగవంతుని ఆశ్రయించినట్లే అన్నమాట. ఈ ప్రకారంగా గురువుని సేవించినట్లయితే భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందుతాడు. మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాడు. క్లుప్తంగా చెప్పేది ఏమంటే, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. అంటే ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నారు ఇందులో? గురువుని స్మరించకుండా ఏ ఇంద్రియము కూడా పని చేయకూడదు అని చెప్తున్నారనమాట. గురువుని స్మరించనిదే ఏ వస్తువును కూడా పంచేంద్రియములతో అనుభవించరాదు. అంటే గురువు అనుమతి తీసుకునే అన్నీ చేయాలి. అంటే భగవంతుడు గురువు మనకి దగ్గర ఉన్నాడు అంటే అది చెడు సంఘటన కానీ, చెడు వస్తువు కానీ ఏదైనా ఉందనుకోండి, దాని జోలికి మనం వెళ్ళము. ఎందుకని? మనకి గురువు పక్కనే ఉన్నాడు.
అందువల్ల ఆ భయంతో మనం దాని జోలికి వెళ్ళము. అందువల్ల గురువుని స్మరించుకున్నట్లయితే ఈ పంచేంద్రియాలకు కూడా అటువంటి ఆలోచన చేయాలనే ఆలోచన రాదు, అలాంటి పని చేయము. అందువల్ల నిరంతరము గురుని స్మరించుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. మనము గురువుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనసును ఈ విధముగా శిక్షించినట్లయితే మనము ఎప్పుడూ కూడా బాబాను జ్ఞప్తి యందు ఉంచుకుంటాము. అందుకని ఈ విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు బాబా యందు ధ్యానము ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. ఆ విధమైన ఆలోచన ఉన్నట్లయితే మనసు అటువైపు కేంద్రీకరింపబడుతుంది. బాబా సగుణ స్వరూపము మన కళ్ళ ఎదుట నిలుస్తుంది. అప్పుడు భక్తి, వైరాగ్యం, మోక్షము మన వశమవుతాయి. మన మనసునందు బాబాను ఎప్పుడైతే నిలుపుకోగలుగుతామో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరుస్తాము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనసులో శాంతిని, ఆనందాన్ని పొందుతాయి. అందువల్ల ఎప్పుడూ కూడా గురుని మనసు యందు, జ్ఞప్తి యందు ఉంచుకోవాలి. దీనికి ఒక కథ కూడా చెప్తున్నారు. ఈ పై కథ చెప్తూ ఉన్నప్పుడే హేమాడ్ పంత్కి సుధాముని కథ జ్ఞాపకానికి వచ్చింది. అందులో కూడా ఇదే నీతి ఉంది కనుక దానిని ఇక్కడ చెప్తున్నాను అని మనకి తెలియజేస్తున్నారు. అదేంటంటే, శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి అంటే మరొక విద్యార్థి సుధాముడు అనువాడు, వాళ్ళందరూ కూడా గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకురమ్మని గురువు పంపించారు. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కోసం శనగలిచ్చి పంపించింది. సరే నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి శనగలిచ్చి అవి తిని కట్టెలు తీసుకురండి అని సుధాముని భార్య, ఆ గురువుగారి భార్య కూడా పంపించింది. కృష్ణ భగవానుడు సుధాముని అడవిలో కలిసి, అంటే శ్రీకృష్ణుడు సుధాముడిని, ముగ్గురు అడవిలోకి వెళ్ళారు కదా, అడవిలో కలిసి ఈ విధంగా చెప్పారు. ఏమని? దాదా నాకు నీళ్లు కావాలి, దాహం వేస్తున్నది అని చెప్పి కృష్ణుడు సుధాముడిని అడిగాడు. సుధాముడు ఉత్త కడుపుతో నీళ్లు తాగకూడదు కనుక కొంత తడవ ఆగటం మంచిది అని చెప్పి అన్నాడు. కానీ తన వద్ద శనగలున్నాయని కొంచెము తిను అని చెప్పి అనలేదు సుధాముడు. శ్రీకృష్ణుడు అలసిపోయి ఉండటం వల్ల సుధాముని తొడ మీద తల పెట్టుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు. అది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినడం ప్రారంభించాడు. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తాడు, నిద్రపోతాడు, ఆయన సర్వాంతర్యామి. దాదా ఏమి తింటున్నావు, ఎక్కడి నుండి ఈ శబ్దం వస్తున్నది అని చెప్పి అడిగాడు అనమాట శ్రీకృష్ణుడు. అప్పుడు సుధాముడు ఈ విధంగా అన్నాడు, తినడానికి ఏముంది, నేను చలితో వణుకుతున్నాను, నా పళ్ళు కటకట అంటున్నాయి, విష్ణు సహస్రనామం కూడా సరిగా ఉచ్చరించలేకుండా ఉన్నాను. ఇది విని సర్వజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. సుధాముడు ఆ విధంగా అనేటప్పటికి శ్రీకృష్ణుడు అంటున్నాడు, నేను ఒక స్వప్నాన్ని కన్నాను, అంటే నాకు ఒక కళ వచ్చింది. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను. అంటే ఆయన కళలో ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళు తింటున్నట్టు కళ వచ్చింది శ్రీకృష్ణుడికి. ఏమి తింటున్నావని అడిగినప్పుడు ఏముంది తినడానికి, మన్నా అని చెప్పి అన్నాడు. ఆ కళలో కనిపించిన అతను అన్నాడనమాట, ఏం తింటున్నావు అని అడిగితే ఏముంది తినడానికి, మన్ను అని చెప్పి అన్నట్ట. అంటే తినడానికి ఏమీ లేదని భావము అని చెప్పి అర్థము. రెండోవాడు తదాస్తు అనెను. రెండోవాడు తదాస్తు అన్నాడు. ఇదంతా నాకు కళ వచ్చింది అని చెప్పి శ్రీకృష్ణుడు సుధాముడితో చెప్పాడు. నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో ఇంకొకటి వస్తువులు తినేస్తున్నాడు, నువ్వు అలా అన్ని ఏం తింటున్నావు అని అడిగితే ఏముంది తినడానికి, మన్నా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇంకొకడు తదాస్తు అన్నాడు. ఈ విధంగా నాకు కళ వచ్చింది అని శ్రీకృష్ణుడు సుధాముడితో చెప్పాడు. దాదా ఇది ఒక స్వప్నము, నాకు ఇవ్వకుండా నీవేమీ తినవని నాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఈ కళంతా చెప్పేసి. దాదా దాదా అంటే సుధాముడు అనమాట. దాదా నాకు తెలుసు, నువ్వు నాకేం పెట్టకుండా నువ్వేం తినవు, నాకు ఆ విషయం తెలుసు. స్వప్న ప్రభావంతో నీవేమి తింటున్నావు అని అడిగాను అన్నాడు. అంటే నాకు కళ వచ్చింది కాబట్టి నువ్వేదో తింటున్నావు అనుకుని తిన్నావని అడిగాను, కానీ నాకు పెట్టకుండా నువ్వేం తినవు, నాకు ఆ విషయం తెలుసు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని కానీ అతని లీలలు కానీ తెలిసి ఉన్నట్లయితే సుధాముడు ఆ విధంగా చేసి ఉండడు. కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చింది.
అతను సర్వజ్ఞుడని అనుకున్నట్లయితే ఆ విధంగా చేయడు. కానీ తను చేసుకున్న దానికి తానే అనుభవించాడు. సుధాముడి కథ అందరికీ తెలుసు కదా, కటిక దరిద్రాన్ని అనుభవించాడు. ఆ విధంగా అనుభవించి శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలమంతా కూడా గర్భదారిద్ర్యంతో బాధపడాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడికి అంతటి గొప్ప మిత్రుడు శ్రీకృష్ణుడికి అయినప్పటికీ కూడా గర్భదారిద్ర్యాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఆ దారిద్ర్యమంతా అనుభవించిన తర్వాత కానీ ఆయనకి మళ్ళీ సిరి సంపదల్ని అనుగ్రహించలేదు శ్రీకృష్ణుడు. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులను సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించటానికి ఇచ్చాడు. ఎంతో కాలానికి ఇచ్చాడనమాట. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇవ్వకుండా తినే అలవాటు ఉంటుందో వాళ్ళు దీనిని జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అని మనకి సుధాముడి యొక్క కథని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు హేమాడ్ పంత్. శృతి కూడా దీనినే నొక్కి చెప్తుంది, వేదాలు కూడా ఇవే చెప్తున్నాయి. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషాన్నే మనం అనుభవించాలి. బాబా కూడా దీనినే హాస్య రూపంగా యుక్తితో బోధించారనమాట. హాస్యమాడుతున్నట్లుగా మనకి అందులో ఉన్నటువంటి మర్మాన్ని తెలియచేశారు. ఆ తర్వాత ఇంకొకళ్ళ గురించి చెప్తున్నారు. హేమాడ్ పంత్ ఇక్కడ ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసినటువంటి మధ్యవర్తిత్వాన్ని కూడా వర్ణిస్తున్నారు. అదేంటంటే, దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉరఫ్ అన్నా చించనీకర్ అనే భక్తుడొకడు ఉన్నాడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చుకునేవాడు, బయటికి కఠినంగా కనిపిస్తాడు, హఠము చేయవాని వలె ఉంటాడు. ఆ విధంగా కనిపించినప్పటికీ కూడా చాలా మంచి హృదయం కలిగినవాడు. కొంతమంది కఠినంగా కనిపిస్తారు కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. మనం సమాజంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. కొంతమంది మెత్తగా చాలా మంచిగా కనిపిస్తారు కానీ వాళ్ళు కఠినాత్ములు. పైకి కఠినంగా కనిపించేవాళ్ళు వాళ్ళు చాలా మృదు స్వభావాలు, మంచివాళ్ళు అని చెప్తూ ఉంటారు. నక్కజిత్తుల వాడు కాడు. అందుచే బాబా వానిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. అందరూ సేవ చేస్తున్నట్లే ఇతను కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని తోముతూ ఉండేవాడు, అంటే ఎడమ చేతిని రాస్తూ ఉండేవాడు. అంటే కటడా పైన వేసి ఉండు దానిని, అంటే ఆయన కూర్చున్నప్పుడు ఒక దాని మీద చెయ్యి ఆనించుకుని కూర్చుంటాడు, ఆ ఆనించుకున్న చేతిని తోముతూ ఉండేవాడు. కుడివైపు ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అనే ఆమె ఉండేది. ఆమెను బాబా అమ్మ అని పిలుస్తూ ఉండేవాడు. ఇతరులు మావిసీబాయి అని పిలిచేవారు ఆమెని. ఆమె కూడా బాబాను సేవిస్తూ ఉండేది. ఆమెది స్వచ్ఛమైనటువంటి హృదయం. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతులతో, ఆ 2 చేతుల వేళ్ళు అల్లి దాంతో నొక్కుతూ ఉండేది. ఆమె దీనిని అతి తీవ్రంగా చేస్తూ ఉండేది. బాబా వీపు, కడుపు కలిసిపోయినట్లు కనిపిస్తూ ఉండేది. ఆమె నొక్కుతున్నప్పుడు వీపు, కడుపు కలిసిపోయినట్టుగా నొక్కేదన్నమాట, అంత గట్టిగా. ఇంకొక పక్క అన్నా తోముతూ ఉండేవాడు. ఓ పక్క ఏమో చెయ్యి ఇతను తోముతున్నాడు, ఆ మావిసీబాయి ఏమో ఆ పొట్ట నొక్కుతూ ఉంది. ఈ మావిసీబాయి ముఖము కిందకి మీదకి అవుతుంది. అలా నొక్కి రాస్తూ ఉన్నప్పుడు మొహం కిందకి మీదకి అవుతుందంట. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖానికి దగ్గరగా పెడుతూ ఉండేది. అంటే ఇద్దరు చెరో పక్క కూర్చున్నారు కదా, ఆ ముందుకి వెనక్కి వచ్చినప్పుడు ఈమె ముఖం ఆ చేయితోమే ఆయన ముఖానికి దగ్గరగా వస్తుందట. హాస్యమాడే నైజము కలిగి ఉండటం వల్ల ఆమె ఈ విధంగా మాట్లాడిందట. ఆమె కొంచెం చాలా సరదాగా మాట్లాడే మనిషి. ఈ విధంగా మాట్లాడిందట. ఏమని? ఓహో, ఈ అన్న చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని అందిట. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకోవడానికి సిగ్గులేదా అని చెప్పి అందిట ఆమె. అన్నాకు కోపం వచ్చింది. చొక్కా చేతులు పైకెత్తి ఈ విధంగా అన్నాడు, నేను ముసలివాడను, దుర్మార్గుడను అంటున్నావు కదా, నేను వెర్రివాడనా? నీవే కలహానికి కాలు దూవుతున్నావు. నేనేం వెర్రివాడిని అనుకుంటున్నావా? నువ్వే గొడవ పడుతున్నావు అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ ముసలి వాళ్ళ యొక్క కలహాన్ని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. బాబా ఇద్దరినీ సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరినీ ఓదార్చాలి అని చెప్పి ఈ విధంగా అన్నారు. ఏ విధంగా చెప్పారు? వాళ్ళిద్దరిని సమాధానపరిచారు. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గోల్ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకున్నట్లయితే దానిలో అనౌచిత్యమేముంది అని చెప్పి అన్నాడు.
ఇప్పుడు బాబా మాటలు విని ఇద్దరు ఎంతో సంతృష్టి చెందారు. అందరూ సరదాగా నవ్వుకున్నారు. బాబా చమత్కారానికి హృదయానందపూరితులయ్యారు. అందరూ కూడా ఎంతో ఆనందించారు. ఆయన బాబా యొక్క నైజాన్ని కూడా చెప్తున్నారు. బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారం సేవ చేయడానికి అనుమతిస్తూ ఉండేవారు. దీనిలో ఇతరుల జోక్యం కలుగచేసుకోవడానికి బాబాకి ఇష్టం ఉండేది కాదు. అంటే ఎవరు ఏ విధంగా బాబాని కొలుచుకోవాలని అనుకున్నారో ఆ విధంగా కొలుచుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చేవారు. ఇంకొకరు జోక్యం చేసుకోవడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. దీనికి ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. మావిసి బాయి ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముతూ ఉంది. ఆమె ప్రయోగించే బలమను చూసి ఇతర భక్తులు ఎంతో కంగారు పడి ఈ విధంగా అంటున్నారు, అమ్మ కొంచెం మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేవులు నరాలు అన్నీ కూడా తెగిపోగలవు, నువ్వు అంత గట్టిగా తోముతున్నావు, కొంచెం నెమ్మదిగా తోము అని చెప్పి అన్నారు. ఇలా అనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టి వారి కళ్ళు నిప్పు కణముల్లాగా ఎర్రగా అయిపోయాయి. బాబాను చూడడానికి ఎవ్వరికీ కూడా ధైర్యం లేకపోయింది. బాబా సటకా చివరిని 2 చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి గుచ్చుకుని ఇంకొక చివరను స్తంభానికి నాటించారు. సటకా అంతా కూడా పొత్తి కడుపులో దూరినట్లుగా కనిపిస్తూ ఉండేది. అంటే కడుపుకి పెట్టుకుని ఆ స్తంభానికి మధ్యలో సటకా పెట్టుకుని నొక్కుకున్నారు. ఆ నొక్కుకోవడంతో చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఆ సటకా కడుపులోకి దిగిపోయినట్లు కనిపిస్తుంది అన్నమాట. కొద్దిసేపట్లో పొత్తి కడుపులో ప్రేవులు బయటకు వచ్చేస్తాయి అనుకున్నారు. బాబా క్రమంగా స్తంభం వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దగ్గరగా నొక్కేసుకుంటున్నారు అనమాట. కోపం వచ్చే ఆయనకి. అందరూ భయపడ్డారు. ఆశ్చర్యంతో భయంతో మాట్లాడలేక మూగవాళ్ళైపోయారు. బాబా తన భక్తురాలి కొరకు ఆ కష్టాన్ని అనుభవించారు. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోము అని చెప్పారు. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు చెప్పారు. దానికి కూడా బాబా ఒప్పుకోలేదు. అంటే నెమ్మదిగా తోము అని చెప్పిన మాటను కూడా ఆయన ఒప్పుకోలేదన్నమాట. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. అంటే మంచిగా చెప్పినా కూడా బాబా ఆ విధంగా ప్రవర్తించేవాడికి మేము చెప్పిన మాట బాబాకి కష్టం కలిగించింది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి మిన్నకుండా ఊరుకున్నారు. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఏమనలేకపోయారు. అదృష్టం వలన బాబా కోపం తగ్గింది. కొంచెంసేపటికి సటకాన్ని విడిచి గద్దెపై కూర్చున్నారు. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారం సేవ చేసేటప్పుడు ఇతరులు జోక్యం కలుగచేసుకోరాదు అని చెప్పారనమాట. ఆ నీతిని అందరూ కూడా అది చూసి నేర్చుకున్నారు. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. అందుకని ఒక్కొక్కళ్ళ సేవ మూర్ఖంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ సేవ సున్నితంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ సేవ మొరటుగా ఉంటుంది. ఎవరి భక్తి వారిదన్నమాట. అందుకని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సేవించుకోవచ్చు అని ఆయన అనుమతి ఇచ్చారు. ఈ సంఘటన చూశాక అందరూ కూడా ఎవరి భక్తిలో ఎవరి సేవలో ఇంకొకళ్ళు జోక్యం చేసుకోరాదు అనే నీతిని అందరూ తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చెప్పి ఆయన ఈ అధ్యాయాన్ని ముగించారు. మనం ఇంకొక చిన్న విషయాన్ని తెలుసుకుని ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుందాం. మనకి ద్వారకామాయి అని చెప్పుకుంటున్నాం కదా, ద్వారకామాయిలో బాబా ఉన్నారు అని చెప్పి. అలాగా మనకి 3 ద్వారకలు ఉన్నాయి. ఆ 3 ద్వారకలు ఏంటి? శ్రీకృష్ణుడు ద్వారక, శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ద్వారక, అది ఇప్పుడు భూగర్భంలో కలిసిపోయింది, ఆ సముద్రంలో కలిసిపోయింది. అది తర్వాత పండరీపురాన్ని 2వ ద్వారకగా చెప్తారనమాట, మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురాన్ని. తర్వాత 3వది షిరిడి గుప్త ద్వారకగా పిలువబడుతుంది. ఈ ద్వారకామాయి గుప్త ద్వారకగా పిలువబడుతుంది అన్నమాట. ఎవరైతే ఈ ద్వారకామాయి మెట్లు ఎక్కి వస్తారో వారి కర్మలు నశిస్తాయి. అటువంటి ద్వారకను భూలోక కైలాసంగాను భూలోక వైకుంఠంగాను చెప్పడం అతిశయోక్తి కాదు. అందువల్ల మనకి 3 ద్వారకలు ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణుని ద్వారక, ఒకటి పండరీపురం, గుప్త ద్వారకగా చెప్పుకోబోయే షిరిడీలో ఉన్నటువంటి ద్వారకామాయి. ఈ విధంగా ఆ ద్వారకామాయిని దర్శించుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా ధ్వంసమైపోతుంది అని చెప్పి మనకి తెలియజేస్తున్నారనమాట. ఈ విధంగా మనం ఈ అధ్యాయాన్ని ఈ ద్వారకతో ముగించుకున్నాం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.